చంద్రబాబు మోసాలపై వైఎస్ జగన్ ట్వీట్. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపాటు. ఎస్ఎల్బీసీ టనల్ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. పరిస్థితి ఆశాజనకంగా లేదన్న మంత్రి జూపల్లి. ఎస్ఎల్బీసీలో సహాయక చర్యలకు 6 ర్యాట్ హోల్ మైనర్స్. లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు. నేడు అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయనున్న వైఎస్ఆర్సీపీ. సీఎం మాట ఏపీపీఎస్సీ చైర్మన్ వినకపోవడం ఏంటి? ముఖ్యమంత్రిగా చంద్రబాబు అన్ఫిట్ అన్న జూపూడి ప్రభాకర్. గ్రూప్ 2 అభ్యర్థులను చంద్రబాబు మోసం చేశారు. విద్యార్థులకు అండగా వైఎస్ఆర్సీపీ ఉంటుందన్న పోతిన మహేష్. విజయవాడలో వైఎస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు కుమార్తె వివాహం. హాజరై వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్. నిరుద్యోగులు అల్లాడుతుంటే దుబాయ్లో మ్యాచ్ చూస్తున్నావా? నారా లోకేష్ పై వైఎస్ఆర్సీపీ ట్వీట్. రాయచోటిలో ప్రారంభమైన వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు. ధ్వజారోహణం, గణపతి పూజ, దీక్ష హోమం నిర్వహించిన అర్చకులు. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో 3 దొంగలు అరెస్ట్. బంగారు నగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ములుగులో లొంగిపోయిన 9 మంది మావోయిస్టులు. ప్రభుత్వం నుంచి సదుపాయాలు కల్పిస్తామన్న పోలీసులు. ఛత్తీస్గఢ్ సూక్మా జిల్లా పూవర్తిలో తొలిసారి ఎన్నికలు. మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో ఓటు హక్కు వినియోగించుకున్న గ్రామస్తులు. తెలంగాణలో కొత్త లిక్కర్ బ్రాండ్లకు ఆహ్వానం. కంపెనీల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్న టీజీబీసీఎల్. హైదరాబాద్లో రేపటి నుంచి బయో ఏషియో సదస్సు. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో 2 రోజుల పాటు నిర్వహణ. గజ్వేల్లోని ఐసీఐసీఐ బ్యాంకులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు. ఫర్నిచర్, ముఖ్యమైన డాక్యుమెంట్లు దగ్ధం. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో బ్లడ్ క్యాన్సర్పై అంతర్జాతీయ సదస్సు. బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో పురోగతులపై చర్చ. యాదగిరిగుట్టలో స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ దంపతులు. ముగిసిన మహాకుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమం. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. 6వ రోజు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. శివరాత్రికి ముస్తాబైన ఏలూరు జిల్లా పట్టిసీమల్లోని విశ్వేశ్వర స్వామి ఆలయం. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు. కొందరు నేతలు హిందూ సంప్రదాయాలను దుర్వినియోగం చేస్తున్నారు. సమాజాన్ని విడగొట్టడమే వారి ఎజెండా. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అతీషి. ఏకగ్రీవంగా ఎన్నుకోనున్న ఆప్ ఎమ్మెల్యేలు. పోప్ ఫ్రాన్సిస్ స్పృహలోనే ఉన్నారన్న వాటికన్ వర్గాలు. ఆక్సిజన్ అందిస్తున్నామని వెల్లడి. మా దేశంలో శాంతి కోసం అధ్యక్ష పదవిని వదులుకుంటా. బదులుగా మాకు నాటోలో సభ్యత్వం కల్పించాలి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ డిమాండ్. హెజ్బుల్లా మాజీ అధినేత హసన్ నస్రల్లాకు తుది వీడ్కోలు. 5 నెలల తర్వాత అంత్యక్రియలకు ఏర్పాట్లు. దుబాయ్లో దుమ్ము లేపిన టీమిండియా. 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై ఘన విజయం. భారత్ విజయంపై వైఎస్ జగన్ హర్షం. అద్భుతంగా ఆడారంటూ అభినందనలు. పాక్పై సెంచరీ చేసి చెలరేగిన విరాట్ కోహ్లీ. వన్డేల్లో వేగంగా 14,000 పరుగులు చేసిన వ్యక్తిగా రికార్డ్.